ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్ తో డిఫరెంట్ గెటప్స్ తో మనందరినీ కడుపు పన పెంచడానికి వచ్చేస్తున్నారు. ఏమండి ఏంటండి మీ చెయ్యికి? ఎన్ని జన్మలైనా నువ్వే నాకు భార్యగా దొరకాలని గుడి దగ్గరికి వెళ్ళి హారతి కర్పూరం దేవుడికి చుట్టూ తిప్పా, బయట పెడితే కింద నుంచి వచ్చింది. అయ్యో నెత్తి మీద పెట్టుకోలేవు. ఇగో నేను వెళ్తున్నాను, కిటికీ సరిగ్గా వేసుకో. ఎందుకండి? చల్లటి గాలి వచ్చేలా తగులుతుందిరా. చల్లటి గాలి తగిలినా కూడా కందిపోయేటువంటి శరీరం రా ఇది. మీరు ఆఫీస్కి వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి. ఓకే అండి, బాయ్ అండి. మామయ్య అల్లుడు. ఏమండి ఈవిడే మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా బామ్మర్ది. మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అడగాలో లేదో నాకు తెలియట్లేదు. అడుగు అడుగు, ఆస్తేగా అడుగు. మావయ్య ఇంతకు మీరు ఏం చేసేవాళ్ళు? నేను కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తుంటాను. అంటే వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు, నేను 2 రూపాయలు తీసుకొని వాళ్ళకి 8 రూపాయలు రిటర్న్ ఇస్తుంటాను. అంటే ఏంటి మావయ్య? సులభ్ కాంప్లెక్స్ మీద కూర్చుంటాను. అమ్మా నాన్న వచ్చారు, జాగ్రత్త చూసుకో. మీరు గుడి లోపలికి వెళ్ళండి. ఇల్లు కదా అల్లుడు? మీరు రాకముందు ఇల్లు, మీరు వచ్చిన తర్వాత ఇదే ఒక పెద్ద దేవాలయం. లోపల తీసుకెళ్ళండి. అమ్మాయి ఇంత మంచి అల్లుడు దొరకడం మా అదృష్టం. అల్లుడు నిజంగా ఇలాంటి కొడుకన్నా పుట్టాడు. వీడు ఎందుకు పుట్టాడు? వేస్ట్ ఫెలో, బరస్ట్ ఫెలో. నువ్వు ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టాడు? లోపలికి వెళ్దాం. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మన ఇద్దరి విషయం అక్కకు తెలిస్తే ఏంటి పరిస్థితి? అక్కకు తెలిస్తేనా? అక్క లేదు తొక్క లేదు. నీకో విషయం చెప్పనా? వాళ్ళకి ఎమోషన్ అనే తాళం పెట్టి నాలో ఉన్న కోణాలన్నిటికీ తాళం తిప్పి వాళ్ళని ఎమోషన్ అనే చట్టంలో ఇరిపించి ఇంట్లో మొత్తం మోషన్స్ తెప్పిస్తూ ఉన్నా. సరే కానీ ఏంట్రా సినిమాకి తీసుకెళ్ళవా? నువ్వు అడిగితే సినిమాకి ఏంట్రా? మాటి మాటి కొట్టకు, నేను కొడితే. పద సినిమాకి వెళ్దా. టికెట్లు దొరుకుతున్నాయా? టికెట్లు దొరకలేదు కానీ మీరు మాత్రం బాగానే దొరికిపోయారు. అమ్మా నా బామ్మర్దే. ఎవరావిడ? ఎవరు నాకేం తెలీదే. తెలియకుండానే సినిమా హాల్కి వచ్చిందా? అడ్రస్ కావాలంటే నా అడ్రస్ చెప్పాను. మొత్తానికి నీకు తెలియదు అంటూ? నాకు తెలీదు. ఒకసారి ఇట్రా పక్కరా. ఏంట్రా ఒక ఆడపిల్ల మీద చెయ్యేస్తుంటే సాటి ఆడపిల్ల చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? సిగ్గు లేదురా నీకు? సరం లేదురా నీకు? ఏంటి నీ మీద ఏమి లేకపోతే నన్ను కొట్టడానికి కొత్తవా? ఏమైనా నువ్వు ఇంటికి నేను మేనేజ్ చేస్తా. వచ్చావు, ఏం చేస్తావురా? సే అమ్మా నాన్న అక్క ఒకసారి రండి. ఏంద్రా నాన్న దరిద్రం. నామం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అక్క నీ సంసారం నాశనం చేసిండి. అక్క బావ వేరే వాళ్ళతో సినిమాకి వచ్చిండు. సినిమాకి వెళ్ళే వాళ్ళు వేరే అమ్మాయితో సినిమాకి వెళ్ళిండ్రా. తల్లిదండ్రులా చూసుకుని మమ్మల్ని మోసం చేస్తున్నా వాళ్ళు. గొంతు కోసావా నా కూతురికి? అంతేలే, ఏం జరిగిందో అడగాలి గాని ఇలా నా సూటిపోటి మాటలతో చంపి. ఏం జరిగింది చెప్పు. ఆ అమ్మాయి వాళ్ళ ఆయన బండి మీద సినిమాకి వెళ్తున్నారు. అక్కడ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ ఆయన చచ్చిపోతే ఆ అభాగ్యురాల్ని ఎవరు సినిమాకి తీసుకెళ్లట్లేదు. నేను తీసుకెళ్లే సినిమాకి. అలా నన్ను పట్టుకుని ఒక అభాగ్యురాల్ని సినిమాకి తీసుకెళ్తే మాకు చాడని చెప్తావా? చాడని చెప్తావా? చాడని చెప్తావా? సినిమా పేరేంటి? భర్త కన్నా ఇంకెవరు ఎక్కువ. అమ్మా ప్లీజ్ పదరా లోపల. నేను ప్రశాంతం. అల్లుడు ఇంత అవమానం నేను తట్టుకోలేను. పిలువు పాపని. దారా రాఖీ. ఏంట్రా తమ్ము? సరే కానీ ఇంకెన్ని రోజులు ఇలా? నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? మా ఇంటికి ఇప్పుడు నేను డైరెక్ట్ తీసుకెళ్తా. మీ ఇంటికా? ఎస్. ఇప్పుడు? అవును. సుజీ కమ్ హియర్. ఈ అమ్మాయి ఎవరల్లుడు? పక్కకు రండి, డైలాగ్ అయిపోయింది. నా గొంతు కోసారు. నేను చెప్పాను ఎలానే చేస్తానని. ఇలా అంటారే గాని ఎందుకు తీసుకొచ్చారని ఒక మాట అనరే. ఎందుకు తీసుకొచ్చావు? ఇందాక ఆ అమ్మాయిని నీ కొడుకు అవమానించేసరికి ఆ ఇంటి ఓనర్ ఇలాంటి స్త్రీ మన ఇంట్లో ఉండకూడదని నెట్టేస్తే ఆ బిడ్డ నేను తీసుకొచ్చాను ఇంటికి. నేను చేరదీస్తున్నాను ఒక స్త్రీని. తప్ప వీడు చేశాడా? ఏమండి నన్ను క్షమించండి. ముందు వెళ్ళండి. బాత్రూంలోకి వెళ్ళింది చిన్న సరసాలు.
ఓహో ఇడు బాత్రూమ్ లోకి వెళ్ళిండా. అక్క నువ్వు ఇట్లా ఒకసారి. నన్ను నమ్మట్లేదు కదా, ఇప్పుడు చూడండి లోపల ఎవరున్నారో తెలుసా? కొత్త అక్క బావ. చూడు కావాలంటే నువ్వే ఓపెన్ చేయి. సుద్దపచ్చ గారు అల్లుడు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని ఎందుకున్నారు? ఇన్ని రోజులు మా మీద వేసిన అబాండాలను తట్టుకోలేక కడిగిన ముత్యంలో బయటకు వద్దామని ఇద్దరం కలిసి స్నానం చేయడానికి వెళ్ళాం తప్ప. అల్లుడు క్షమించగలరు. అపార్థం చేసుకునే వాళ్ళు చెప్పత్తయ్య, నేను చేసింది తప్ప? తప్పు కాదు అల్లుడు. చెప్పమ్మా సుజ్జి, నీ భర్త చేసింది తప్ప? కడిగిన ముత్యం అవ్వాలనుకున్నాను తప్ప? అడిగాడు కాదు. నేను అవమానంతో సమాజంలో బతకలేదు. శాశ్వతంగా సన్యాసం తీసుకోవడానికి గోవా వెళ్ళిపోతున్నా. అల్లుడు ఈ అమ్మాయిని తీసుకొని గోవాకి వెళ్ళిపో. మామయ్య నాకు ఎలాంటి అనుమానం ఉండదు అల్లుడు. సుజ్జి అవునండి, మాకు ఎలాంటి అనుమానం ఉండదు. అంతేనండి. పదండి వెళ్ళు. వీళ్ళు చెప్పక తప్పక వెళ్తున్నాం కానీ గోవా నాకు వెళ్ళడం ఇష్టం లేదు అమ్మాయితో. పదరా గోవా వెళ్దాం. అవును ఇన్ని రోజులైంది అల్లుడు ఇంకా రాలేదు. నాన్న ఒకసారి మనం గోవాకి వెళ్ళి చూద్దాం. మనం వెళ్దాం పదండి గోవాకి. ఈ 3 నెలలు మీ ఫ్యామిలీని చీట్ చేస్తున్నావు కదా. అవును. వాళ్ళు బాధపడరా? నా భార్య పతివ్రత ఎంత మంచిదో. పవిత్ర బంధం సీరియల్లో హీరోయిన్ లా యాక్ట్ చేస్తుంటుంది. అవును. నా మామ బట్టతలోడు. అవును. లోపల మొత్తం బట్టే అయినా కూడా వాడికి అసలు బుర్రే ఉండదు. ఇక మా అత్తయ్య ఏనుగంతుంటుంది, రెడ్ శారీ కట్టిన ఎలిఫెంట్. ఎంటైర్ మొత్తం ఫ్యామిలీలో బుర్ర ఉంది అంటే నా బామ్మర్దికి ఒక్కడికే. ఆడు చెప్పింది ఎవడు వినడు. ఒకసారి వెనక్కి చూడు. వెనక ఏ బ్యాకరా? బ్యాక్ చూడు. మామయ్య నాన్న ఒకసారి పక్కన జరగండి. మామయ్య కొంచెం బెస్ట్ ఏమో. తమ్ముడు కొంచెం పక్కన జరుగు. సుజ్జి వద్దురా, తప్పురా, హెవీగా చేయకురా. ఏంటి లాస్ట్ లో ఏం చేసినావు? నన్ను పెద్ద బెప్పని వేసి ఆ బెప్ప మొక్క దాంతో అంతగానో తిరుగుతావా? ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని అందరినీ ఫూల్ చేస్తావా? ఎంత ప్రేమించి ఇంత పెళ్లి చేసుకున్నాను. నేను ఏందమ్మడు చోనయ్యా సేవట్టుడు కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు. జడ్జెస్ ఈ శుద్ధ పూస స్కిట్ మీకు ఎలా అనిపించింది? కృష్ణ భగవాన్ గారు. రాకేష్ సార్ చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. మనో గారు. రాకేష్ అసలు అద్భుతమైనటువంటి నటుడిని బయటికి తీసాడు ఇప్పుడు. అయ్యా సార్ చాలా బాగుంది. దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. కూర్చుని మార్చబెట్టి